ఒక్కసారి ఈ వీడియో చూశారు, చాలా మంది రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు, చాలా ఇటువంటి స్టంట్ చేస్తూ ఉంటారు. మరి ఇది వాళ్ళ పిచ్చితనమా, వాళ్ళ నైపుణ్యమా, వాళ్ళ ప్రతిభ? కామెంట్ చేయండి. వావ్, అద్భుతమైన స్కిల్ అని అనుకుని వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొచ్చా? ఎంత కాన్ఫిడెన్స్ అని అనుకోవచ్చా? అది న్యూరో సైన్స్ ఏం చెప్తుంది అంటే డిఫరెంట్ గా చెప్తుంది. దీన్ని డోపమైన్ ఐజాక్ అంటారు. అంటే మనలో ఆ ఉత్సాహాన్ని ప్రేరేపించేటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్, అది ఓవర్ గా రిలీజ్ అవటం. ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఏ లాజిక్ ఉండదు, రివార్డ్ వితౌట్ లాజిక్. ఇది ప్రమాదం జరిగితే ఏమవుతుంది, ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఏ కోసాన వాళ్ళకి రాదు. ఇది సాధించేయాలంటే, ఈ విధంగా చేసేయాలంటే, అది చేయటం వల్ల ఎంతో ఒక తెలియనటువంటి ఆనందానికి వాళ్ళు గురవుతారు. అది సక్సెస్ అయితే అది ఇంకా మరింత 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 పెరిగిపోతూ ఉంటుంది. దీన్నే డోపమైన్ ఐజాక్ అంటారు. ఇది సేఫా, రిస్కా, ఇలాంటి ఆలోచనలు ఏమి వాళ్ళ మదిలో కూడా రావు. ఇక్కడ ఏమవుతుందంటే ఎమోషన్ అనేటువంటిది లాజిక్ ని డామినేట్ చేస్తుంది, థ్రిల్ అనేటువంటిది సేఫ్టీని డామినేట్ చేస్తుంది, రిజల్ట్ అనేటువంటిది రిస్క్ ని డామినేట్ చేస్తుంది. ఒక్కసారి సక్సెస్ అయితే మాది మరలా చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇది ఏమని అనుకోవాలి, స్కిల్ అని అనుకోగలమా, ఒక డిజార్డర్ అని అనుకోవాలి. కానీ ఆ ఎనర్జీ అనేటువంటిది రైట్ వేలో మనం ఉపయోగించగలిగినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి ఫలితాలు వేరేగా ఉంటాయి. ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, నెవర్ కన్ఫ్యూజ్ కాన్ఫిడెన్స్ విత్ క్యాపబిలిటీ.